మహాగణుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా పాటల ద్వారా మీరు మహిమ పొందినారు. మొదటి వర్తమానం ద్వారా కూడా ప్రభువా మీ దాసుని వాడుకొని మీరు తెలియజేయాల్సిన విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. కొద్దిసేపు మీ వాక్యపు వెలుగులో ప్రభువా మేమందరం కూడా ప్రభువా నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకొని మా జీవితాలకు అన్వయించుకుని నీ కృపని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నన్ను కూడా మీ ఆధీనంలో ఉంచుకురండి. నా మాటలు కాదు కానీ కేవలం మీ మాటలు నా నోటికి అందించి మా ఆత్మలకు కావలసిన ఆత్మీయ ఆహారం అందించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సంఘ కాపరి గారు అయినటువంటి విజయ్ కుమార్ గారికి, అమ్మగారికి, మరియు సంఘ కమిటీకి, సంఘస్థులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. మంచిది. మరి యొక్క ఆరాధన అంతటినీ కూడా నడిపిస్తున్నటువంటి సభాధ్యక్షులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా తోటి పరిచారకులు తిరుపతి జాషువా కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి బలులు అనేటటువంటి అంశాన్ని మనము నేర్చుకుంటాం. ఆత్మ సంబంధమైనటువంటి బలులు. ఎందుకు ఆత్మ సంబంధమైన బలులు మనము సమర్పించాలి, అవేంటో కూడా మనము తెలుసుకొని మన జీవితానికి అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము లగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. పాపముతో పతనమైపోయినటువంటి మనిషితో ఎలా దేవుడు జీవించలేడు. దేవుడు సహవాసం చేయలేడు. అయితే దేవుడు మనిషితో ఉన్నటువంటి సంబంధము పునరుద్ధరించబడాలి అని అంటే ఒక బలి అర్పించబడాల్సి ఉన్నది. అయితే ఆ బలి దేవుడే అర్పించాలి. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిన తర్వాత ఆయన మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్త బలిగా, ఒక అర్పణగా ఆయన అర్పించబడ్డాడు. అయితే పాత నిబంధనలో రకరకాల బలి అర్పణల గురించి మనము వింటాం. అయితే అవన్నీ యేసు ప్రభువుల వారికి సాదృశ్యంగా ఉన్నవి. యేసు శిలువ మరణం తర్వాత పాత నిబంధనలో ఏదైతే అర్పణలు అర్పించారో అవన్నీ కూడా ఆగిపోయినాయి. అర్పణలన్నీ ఆగిపోయినాయి. పాత నిబంధనలో యాజకులుగా ఉండేటటువంటి ధన్యత ఒకే ఒక వంశానికి ఇచ్చినాడు, లేవి వంశానికి ఇచ్చినాడు. అయితే 12 గోత్రాల్లో ఒకే వంశానికి ఇచ్చినాడు. కొత్త నిబంధన కాలంలో యాజకులు ఎవరు అనంటే ఇదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో కనుక చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని చెప్పి మనల్ని రాజులైన యాజక సమూహముగా అభివర్ణిస్తూ ఉన్నాడు పేతురు. మనం అందరం కూడా యాజకులము, యాజకురాళ్ళము. కాబట్టి యాజకులైన మీకు, యాజకురాళ్ళైన మీకు ఆసియా ఖండవాసి అయిన ప్రభునామంలో మరొకసారి స్వాగతం పలుకుతున్నాను. మనం అందరం కూడా యాజకులము, యాజకురాళ్ళం కదా. కొత్త నిబంధనలో ఎవ్వరికి కూడా మనకు లిమిట్ లేదు. దీనికి మీరే యాజకులు, మీరు ప్రత్యేకమైన వారు, ఇదేదో స్టేజ్ చేశారు మీరు స్టేజ్ అంటే కొంచెం అందరికీ అపీరెన్స్ ఉండాలని తప్ప దీనిలో ప్రత్యేకత ఏమీ ఉండదు కొత్త నిబంధనలో. కాబట్టి విశ్వాసులందరం కూడా పరిశుద్ధమైనటువంటి జనముగా, దేవుని సొత్తైన ప్రజలముగా, రాజులైనటువంటి యాజకులముగా మనము పిలువబడుతూ ఉన్నాం. ఒకప్పుడు పాపులుగా ఉన్నటువంటి మనల్ని ప్రయోజకులుగా చేసినాడు ఆయన. ఒకప్పుడు పాపులుగా ఉన్నటువంటి మనల్ని ప్రయోజకులుగా చేసి లేవి వంశానికే చెందినటువంటి యాజకత్వాన్ని
మనకు కూడా అనుగ్రహించినాడు దేవుడు. మనం ఇప్పుడు ఎవరము? యాజకులము. అంటే ఒక మెట్టు పైకెక్కినాం అంటే మనకి ఏమొచ్చింది? ప్రమోషన్ వచ్చింది కదా. ఒక మెట్టు పైకెక్కినప్పుడు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు బాధ్యత కూడా పెరుగుతుంది. కరెక్ట్ కాదు? ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ మన మధ్యలో. ప్రమోషన్ వచ్చినప్పుడు బాధ్యత కూడా పెరుగుతుంది. వేర్ దెర్ ఇస్ ఎ ప్రమోషన్ దెర్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. అంటే ప్రమోషన్ ఎక్కడైతే మనకు ఇవ్వబడుతుందో అక్కడ బాధ్యత కూడా మనకు ఇవ్వబడుతుంది. ఏంటి ఆ బాధ్యత అని మనం కనుక ఆలోచన చేసినప్పుడు ఇక్కడ 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఎప్పుడైతే పాత నిబంధనలో 5 రకాల బలులను దేవుడు సూచిస్తూ ఉంటాడు. లేవియాకాండము 1 నుంచి 7 అధ్యాయాల్లో కనుక మీరు చూస్తే 5 రకాల బలులు మనము చూస్తాం. 1వ అధ్యాయంలో దహన బలి అని ఉంటుంది. 1వ అధ్యాయంలో 1 నుంచి 17 వచనాల్లో దహన బలి గురించి రాస్తాడు. తర్వాత నైవేద్య బలి అని 2వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల్లో లేవియాకాండంలో రాస్తాడు. తర్వాత సమాధాన బలి అని రాస్తాడు 3వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు. తర్వాత 4వ బలి పాత నిబంధనలో పాప పరిహారార్థ బలి అని 4వ అధ్యాయం 1 నుంచి 5వ వచనంలో రాస్తాడు. తర్వాత 5వ బలి అపరాధ పరిహారార్థ బలి అని రాస్తాడు. 5వ అధ్యాయము 14 నుంచి 6వ అధ్యాయము 7వ వచనము, 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. ఈ విధంగా 1 నుంచి 7 అధ్యాయాల్లో పాత నిబంధనలో 5 రకాల బలులని దేవుడు అక్కడ సూచించినాడు. అయితే ఇవన్నీ లేవియాకాండంలో ఉన్నటువంటి బలులు, అలాగా పాత నిబంధనలో ఉన్నటువంటి బలి అర్పణలు. అయితే నూతన నిబంధన యాజకులముగా మనం ఈ బలులను అర్పించాల్సిన అవసరం లేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలులను మనం అర్పించాల్సిన వారమై ఉన్నాం. అందుకే పేతురు దాన్ని కోట్ చేసినాడు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. మందిరము అనగానే 4 గోడలు రకరకాలుగా మనం డిజైన్ చేసుకుంటాం, మంచిది. ఇది మనం ఒక షెల్టర్ కింద మనం చూసుకుంటాం, మంచిదే. కానీ మనమే ఆత్మ సంబంధమైన మందిరం, మనమే ఆత్మ సంబంధ మందిరముగా కట్టబడుతున్నప్పుడు, సజీవమైన రాళ్ళ వలె పిలువబడుతున్నప్పుడు మనము కూడా నూతన నిబంధన యాజకులముగా ఆత్మ సంబంధమైన బలులు మనము 5 బలులను అర్పించాల్సిన అవసరం ఉన్నది. అయ్యో అర్పించాల్సి ఉన్నదని చెప్పి ఇప్పుడే మార్కెట్ పోయి ఒక మేకపిల్లనో గొర్రెపిల్లనో కొనుక్కురమ్మని నేను చెప్పట్లేదు. ఇప్పుడు సండే కదా బలి అర్పించమంటాడేమో మెసేజ్ అయిపోయిన తర్వాత అని మీరేం పొరపాటు పడాల్సిన అవసరం లేదు. బలి అర్పించాలి అని అంటే పాత నిబంధనలో ఆ విధంగా దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, వీటన్నింటికి గొర్రెపిల్లను మేకపిల్లలను అక్కడ ఉన్నటువంటి ఒక పశువులను వాళ్ళు వధించేటటువంటి వాళ్ళు. ఇక్కడ అటువంటిది ఏమీ లేదన్నమాట. అటువంటిది ఏమీ లేదు. దేవుడు మనకు ఆత్మ సంబంధమైనటువంటి 5 రకాల బలులను అర్పించమని చెప్తా ఉన్నాడు. మొట్టమొదటి బలి ఏంటంటే 51వ కీర్తన 17వ వచనాన్ని కనుక చూసినట్లయితే 51వ కీర్తన 17వ వచనం, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవునికి ఇష్టమైనటువంటి బలులు. మొట్టమొదటి బలి, ఆత్మ సంబంధమైన బలి మనం అర్పించేది ఏంటి అంటే విరిగిన మనస్సు. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఈ యొక్క కీర్తన రాసినప్పుడు, దావీదు భక్తుడు రాసినప్పుడు ఆయన పైన మొదటి వచనం పైన కోట్ చేస్తున్నాడు. దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. నాతాను ప్రవక్త వచ్చిన తర్వాత, తన పాపాన్ని ఎత్తిపట్టి చూపిన తర్వాత, ఆయన పశ్చాత్తాపడ్డ తర్వాత ఈ యొక్క కీర్తనని రాసినట్లుగా మనకు అక్కడ తెలుస్తూ ఉన్నది. అయితే కన్నీటితో పశ్చాత్తాపడ్డాడు. అందుకే ఇక్కడ అంటాడు ఇదే కీర్తనలో 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని అంటాడు. ఇంకా పై వచనాల్లో చూస్తే 7వ వచనంలో, నేను పవిత్రుడ నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అని అంటాడు. అంటే ఒక పశ్చాత్తాపముతో కూడినటువంటి కీర్తన ఇది రాస్తా ఉన్నాడు.
అయితే ఈ పశ్చాత్తాపంతో కూడి రాస్తా ఉన్నప్పుడు ఆయన మనస్సు విరిగిందంట. అందుకే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవ, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు అని రాస్తున్నాడు. ఒకవేళ నీ మనస్సు విరిగిపోయిందేమో. కొంతమంది మనస్సు ఎలా విరిగిపోతుంది అని అంటే సొంత వారి మాటల వల్లనే విరిగిపోతుంది కదా. సొంత వారు, ఈ మనిషి, ఈ వ్యక్తి నన్ను ఈ మాట అన్నాడా, దీనికి ఏమైనా కత్తితో ఉపయోగించాడా? బలి అంటే ఏం ఉపయోగించలేదు. ఏమన్నా రక్తం వచ్చిందా అని అంటే ఏమి రక్తం రాలేదు. 108 ఏమన్నా పిలిచారా? ఏమీ పిలవలేదు. కానీ మనస్సు విరిగిపోయింది. ముక్కలు చెక్కలైపోయింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. కానీ మనకు కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే పాపము మనకు అంటుకుంటుంది. ఆ తర్వాత మనము విరోపడతాం. ఆ విరోపడటి మనస్సును దేవునికి అర్పించాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఆత్మ సంబంధమైన బలి అంటే అది. విరిగి నలిగిన వాళ్ళకి యెహోవా, విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు. కీర్తనకారుడు 34వ కీర్తన 18వ చరణంలో ఆ మాట మాట్లాడతాడు. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసనుడు అంట. నీ హృదయము విరువబడాలి అని రాస్తా ఉన్నాడు. కొంతమంది ఎట్లా ఉంటుందంటే అహంకారము విరువబడదు, ద్వేషము విరువబడదు. ప్రేమ అనేది చూపించరు కానీ ద్వేషం మాత్రం ఉంటుంది. ద్వేషము విరోబడాలి, అహంకారము విరోబడాలి, గర్వము విరోబడాలి. అతిశయము ఎంత మాత్రము చూపించకూడదు. నీ అతిశయముకి కారణం యెహోవాయే అయి ఉండాలి తప్ప ఇంకా వేరే ఏది కూడా అయి ఉండకూడదు. నీ ఆస్తి అయి ఉండకూడదు, నీ అంతస్తు అయి ఉండకూడదు, నీ బలగం అయి ఉండకూడదు, నీ బలం అయి ఉండకూడదు, నీ వ్యాపారం అయి ఉండకూడదు, ఇంకొకటి ఏది అయి ఉండకూడదు. కానీ యెహోవాను బట్టే నీ అతిశయం ఉండాలి, అంతే. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనటువంటి బలిగా నేను ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైనా నీవు విడిచిపెట్టకూడనటువంటి రహస్య పాపం ఏదైనా ఉన్నట్లయితే దేవుని సన్నిధానానికి వచ్చి నేను హృదయాన్ని విరువబడితేనే తప్ప మనం బలి అర్పించలేం. ఆత్మ సంబంధమైన బలులలో మొట్టమొదటి బలిని మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో సుంకరి అయినటువంటి పాపి దేవాలయంలోనికి వెళ్ళి ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నేను పాపినని అంటున్నాడా, లేదంటే ఆ పరిసయ్యుని వలె ఉండలేదని అంటున్నాడా? 18వ అధ్యాయం 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలిచి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. పాపినైనా నన్ను కరుణించు అని పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ పైన ఉన్నటువంటి వచనాల్లో పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. నేను వారికంటే పర్వాలేదు, నేను పాస్టర్ గారి కంటే పర్వాలేదు, నేను ఈ సిస్టర్ గారి కంటే పర్వాలేదు, నేను ఈ అన్న కంటే పర్వాలేదు, ఈ తమ్ముని కంటే పర్వాలేదు అని నీకు నువ్వే తీర్పు తీర్చేసుకుంటే నీ హృదయం విరువబడాలి. అంటే నువ్వు బెటర్ అని నువ్వు అనుకోకూడదు, నేను బెటర్ అని నువ్వు అనుకోకూడదు. కాబట్టి నేను సుంకరి వలె, అయ్యా, నేను ఆకాశం వైపు కనులెత్తుటకు నాకు ధైర్యం చాలట్లేదు, నేను పాపిని అని గ్రహించినప్పుడు, నీ హృదయం విరువబడ్డప్పుడు, నీ హృదయాన్ని తీసుకుని వచ్చి దేవునికి అర్పించినప్పుడు అది మొట్టమొదటి ఆత్మ సంబంధమైన బలిగా అర్పించబడుతుంది. ఒక బోధకుడంట ఇలాగన్నాడంట, నేను మృగాల్లాంటి మనుషుల్ని నా ప్రసంగాల ద్వారా మారుస్తున్నాను, ఈ మృగాల్ని ఆడించడం నాకు ఒక పెద్ద లెక్క అని అన్నాడంట. అంటే ఏం చేశాడంటే ఈ సర్కస్లో ఆడిస్తారు కదా మృగాలు, దేవునికి స్తోత్రం, ఆడిస్తూ ఉంటే మృగాల్లాంటి మనుషుల్నే నేను నా ప్రసంగాల ద్వారా మార్చాను, ఈ మృగాలు ఒక లెక్క అని చెప్పి ఆ సర్కస్లో మృగాల మధ్యలో దునికాడంట. దునికితే ఆ మృగాలు వింటాయా మాట? ఆదికాండం, ప్రకటన గ్రంథం అని చెప్తే వింటాయా? అసలు వాళ్ళకి తెలుసా? ఏమీ తెలియదు. ఆదికాండం తెలియదు, ప్రకటన తెలియదు, ప్రభువు తెలియదు, బలి అర్పణ తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు సింహం వచ్చి కరిసిందంట, ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స చేయించారంట. అంటే అహంకారంతో వెళ్ళాడు అక్కడ. నేను మృగాల్లాంటి మనుషులనే నా ప్రసంగాల ద్వారా మారుస్తున్నాను, ఈ మృగాలు ఒక లెక్క అని అహంకారంతో పోతే అవమానం వెంటొచ్చింది, అవమానపరచబడ్డాడు. కాబట్టి నేను అనేటటువంటి పదాన్ని మనం తొలగించుకొని నన్ను వాడుకో,
నన్ను వాడుకో. మనము అన్నటువంటి పదం రావాలి. అంటే నేను అనే పదాన్ని మనము ఉచ్చరించడానికి వీల్లేదు. విరిగిన మనస్సు కలవాడు నేను అనే పదం వాడడానికి ఇష్టపడడు. కాబట్టి అతిశయించడానికి ఏమీ కారణం లేదు. దేవుని బట్టే మనం అతిశయించాలి. సిస్టర్ ఆరతి వాల్టర్ అనేటటువంటి ఒక ఆవిడ ఇలా అన్నది. ఏమన్నదంటే, విరిగి నలిగిన ప్రార్థనలే విజయానికి పునాదులు అని అన్నది. విరిగి నలిగిన ప్రార్థనలే విజయానికి పునాదులు అని అన్నది. కాబట్టి విరిగి నలిగిన మనస్సే మొట్టమొదటి ఆత్మ సంబంధమైన బలి. ఇకపోతే రెండవ ఆత్మ సంబంధమైన బలి రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ముని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. రెండవ ఆత్మ సంబంధమైన బలి కొత్త నిబంధన యాజకులముగా మనము అర్పించేది శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించాలి. శరీరాన్ని యాగము అనంటే బలి అని అర్థం. శరీరం యాగము అనంటే బలి. కాబట్టి బలి చనిపోయిన తర్వాత కాదు, మనం బ్రతికుండగానే అర్పించాలి. బలి మనము చనిపోయిన తర్వాత కాదు, మనం బ్రతికుండగానే అర్పించాలి. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని సజీవ యాగముగా ఆయనకి మనము సమర్పించాలి. నీ కన్ను, నీ చేయి, నీ పాదములు, నీ నాలుక జీవము మరణము నాలుక వశం అంట. నాలుకను కూడా దేవునికి సజీవ యాగంగా సమర్పించాలి. చాలా మంది విశ్వాసులముగా మనము బలలో చేయి వేసిన తర్వాత నేను ఈ మాట లైవ్ నడుస్తుంది చెప్పొచ్చేది లేదు, కానీ నిన్న ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఆ పాపకి కొత్తగా పెళ్ళయింది. ఎంత ప్రార్థన, ఫస్ట్ టైం నేను చూసిన, చాలా మంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంత మంచి ప్రార్థన చేస్తుంది ప్రభువా, చాలా మంచి విశ్వాసురాలు అని అనుకున్నాను. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చింది. ఒక 4-5 months అయింది, పెళ్ళయింది. అన్నయ్య ఇట్లా చిన్న ప్రాబ్లం వచ్చింది రండి అని చెప్పి పిలిస్తే నేను పోతే నిన్ననే జరిగింది. భయంకరమైన బూతులు మాట్లాడుతున్నాను. నాలుక ఏమైంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. అమ్మ, ఈమెనా ప్రార్థన చేసింది, ఈమెనా నేను మంచి ప్రార్థన అనుకున్నది, మరి అంతలోనే ఏమైంది అంటే సజీవ యాగముగా నాలుక ఏమి సమర్పించబడలేదు. ఆత్మ సంబంధమైన రెండవ బలిలో మనము సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకోవాలని ఆర్డర్ వేయట్లేదు రోమా సంఘానికి పౌలు భక్తుడు. బతిమలాడుకుంటున్నాను, ఇట్టి సేవ యుక్తమైనది. అయ్యా, అమ్మ, అక్క, అన్న, సజీవ యాగముగా మీ శరీరాన్ని సమర్పించుకోండి అని బ్రతిమలాడుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము ఇక్కడ ప్రార్థన చూడండి, దేవుణ్ణి చెవులో పువ్వు పెట్టడం అంటే చాలా మందికి తెలియదేమో. నీ భర్త చెవిలో నువ్వు పువ్వు పెట్టచ్చు, నీ భార్య చెవిలో నువ్వు పువ్వు పెట్టచ్చు, తర్వాత పాస్టర్ గారి చెవిలో కూడా పువ్వు పెట్టచ్చు. తర్వాత నీకు టీచర్ బడి చెప్పినటువంటి టీచర్ ఉన్నారా ఎవరన్నా ప్రేస్తున్నారు, టీచర్ చెవిలో కూడా పువ్వు పెట్టద్దు విద్యార్థులు. ఎట్లా పెడతారంటే, ఎందుకు నేను రాలేదంటే, మేడం కడుపు నొప్పి వచ్చింది మేడం. వాడికి నిజంగా వచ్చిందా? రాలేదు. పాపం రాలేదు, కానీ టీచర్ నమ్మింది, పాపం వచ్చిందేమో. ఏం పెట్టాడు? టీచర్ చెవిలో పువ్వు పెట్టాడు. ఇప్పుడు ఇది ఉంది కదా, అంటే ఇదే చూసుకుందాం. మనం ఆరాధన ఉంది కదా 10:30 గంటలగా, 9:30 గంటలకి. 9:30 గంటల కంటే నేను 9 గంటలకి రెడీ అయ్యాను. నేనే అనుకున్నాను, నన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను 9 o'clock రెడీ అయినా, 1/2 hour టైం ఉంది. ఏం చేయాలా? 9:30 కంటే ఎవరు వస్తారు? ఎవరు రారు కదా. 10 గంటలకు మెల్లగా పోదాంలే అనుకున్నా. సరే 9:30కి షార్ప్ పోదామని నిర్ణయం చేసుకున్నా. 1/2 hour టైం ఉంది, రిమోట్ చేతిలో ఉంది, జెమినీ మ్యూజిక్ పెట్టి మంచి పాటలు విన్న తర్వాత మెట్లెక్కుతూ, నా చర్చి టైం అయింది కదా, మెట్లెక్కుతూ నేనేం చేస్తున్నా, దేవా స్తోత్రం ప్రభువా, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, దివారాత్రములు కంటి పాప వలె కాపాడావు ప్రభువా. ఇది ఎవరి చెవులో పువ్వు పెట్టినావు? ఇప్పటిదాకా నువ్వేమి వచ్చినావు? నీ చెవులను ఎవరికి ఇచ్చినావు? టీవీకి అంకితం చేసినావు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? దేవా అని చెప్పి నువ్వు పాటలు పాడుతున్నావు. అంటే నీ శరీరం ఏం కాలేదు, ఇంకా సజీవ యాగముగా ఆయనకు ఆత్మ సంబంధమైన బలిగా అర్పించబడలేదు.
కొంతమంది టీవీలో మంచిగా వాక్యం వస్తుంటే వినరు. పక్కన గొడవ అవుతుంది అనుకోండి, ఏదో గొడవ అవుతుందే, ఒక గంట సేపు గొడవ కానివ్వండి, ఇట్లనే చూస్తాం అన్నమాట. ఆ అక్క ఏమన్నది, ఈ అన్న ఏమన్నాడు, గంట సేపు వింటాం ఈ చెవులతో. అది అనవసరమైనటువంటిది. అవసరమైనటువంటి దేవుని వాక్యం మనం అంటే టీవీలోనే కాదు, ఎక్కడైనా మనం వినడానికి ఇష్టపడం. కాబట్టి శరీరాన్ని యాగముగా సమర్పించాలి. యాగము అంటే బలి అని అన్నాం. బలి అర్పించేటప్పుడు ఒక గొర్రె పిల్లనో, ఒక మేక పిల్లనో, ఒక కోడినో బలి అర్పించేటప్పుడు కోస్తారా లేదా? కోస్తారా? కోస్తే నీళ్ళు వస్తాయా, రక్తం వస్తుంది? రక్తం వస్తుంది కదా. రక్తం వస్తే అది బలి అర్పించినట్లు లెక్క, అంతే కదా. సేమ్ మన శరీరాన్ని బలి అర్పించినప్పుడు మనకు రక్తం వస్తుంది, కానీ కనబడదు. వాక్యం అనే ఖడ్గం నిన్ను కోస్తున్నప్పుడు కదా, వాక్యం రెండంచులు కలిగినటువంటి ఖడ్గం, ఆ ఖడ్గము చేత మన శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవము కోయబడ్డప్పుడు, యాగముగా సమర్పించబడుతున్నప్పుడు నీకు గాయమవుతుంది. ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత. ఆయన గాయపరచబడ్డవాడు కాబట్టే మనకు విముక్తి. ఆయన గాయపరచబడ్డాడు కాబట్టే రక్తం చిందించబడింది, కాబట్టే మనకు పాప క్షమాపణ, మనం విడుదల పొందుకున్నాం, మనకు విమోచకుడు అని చెప్పుకుంటున్నాం, మనం ఆరాధన చేస్తున్నాం. అలా ఆరాధన చేసేటటువంటి మనం అందరము సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగము. ఇదే మాట ఏం మాట్లాడుతున్నాడు పేతురు? అది మనం చదువుకున్న రెండో అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడు? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైందంట. ఆత్మ సంబంధమైన దేవునికి అనుకూలమైందని ఆయన పేతురు కోట్ చేస్తున్నాడు. ఇక్కడ సేమ్ పౌలు భక్తుడు కూడా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, నీకు అనుకూలమైంది కాదు, నీకు అనుకూలంగా మలచుకోవడానికి ఏమీ లేదు. ఒక్కసారి బాప్టిజం తీసుకున్న తర్వాత ఇక జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అని అన్నప్పుడు పాత శ్రీనివాస్ చచ్చిపోయినాడు, కొత్త శ్రీనివాస్ తిరిగి లేచాడు కదా. నేను ఇంకా పాత జీవితంలోనే ఉంచానంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో 3 సార్లు బాప్టిజం అక్కడ నీళ్ళలో ముంచినప్పుడు నువ్వు మళ్ళీ పాత జీవితంలోనికి రాను అని అంటేనే పైకి లేపాలి. వస్తానంటే ముంచేయాలి, అంతే. ఇంకా వస్తాడా? చస్తాడా? ముంచితే చస్తాడు. బాప్టిజం తీసుకున్నావు కదా, అంటే నీ శరీరం ఏమవ్వాలి? ఆత్మ సంబంధమైన బలిగా అర్పించబడాలి. అది నూతన నిబంధన యాజకులంగా మనం అర్పించేటటువంటి 2వ బలి. ఇకపోతే 3వ బలి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమై ఉన్నది. ఎవరికి ఇష్టమైంది? అది దేవునికి ఇష్టమైంది, ప్రీతికరమైన యాగం. అది ఏమి ఇచ్చారంట యాగముగా? పౌలు భక్తుడు చెరసాలలో ఉన్నాడు, ఫిలిప్పీ సంఘానికి లెటర్ రాస్తూ ఉన్నాడు. లెటర్ రాస్తూ ఎపఫ్రోదితు వలన కొన్ని వస్తువులు పంపారు. అయ్యో మా పాస్టర్ గారు లేదంటే మా బోధకుడు ఆయన జైల్లో ఉన్నాడని చెప్పి కొన్ని వస్తువులు పంపారు. కొన్ని వస్తువులు పంపినప్పుడు ఆయనకు ఒకవేళ చలికాలం అనుకోండి, ఏం చేస్తాం మనం? స్వెటర్స్ కొనుక్కుంటాం కదా, ఐబీ చౌరస్తాలో అమ్ముతారు. ఒక స్వెటర్ ఒకటి రకరకాలే కొనుక్కుంటాం. చలికాలం కావచ్చు, ఒక స్వెటర్ పంపినారేమో, లేదంటే ఒక రగ్గు పంపినారు, ఒక దుప్పటి పంపినారేమో, ఇంకా రకరకాల అవసరమైనటువంటి వస్తువులు ఏమి అవసరమో జైల్లో అవన్నీ పంపినారేమో. పంపినప్పుడు ఏమంటున్నాడంటే 18వ వచనంలో, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరం. దేవునికి ఇచ్చుట అనేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి 3వ బలిగా మనము చెప్పుకోవచ్చు. వస్తువులు తీసుకున్న తర్వాత దేవునికి ఇష్టమైన యాగం అంటున్నాడు. అక్కడ ఎవరికి ఇచ్చాడు ఆ వస్తువులు? ఎపఫ్రోదితు పౌలు భక్తునికి ఇచ్చాడు. ఇక్కడ గమనించవలసిన సత్యం ఏంటంటే, ఆత్మ సంబంధమైన బలి ఏదనగా దేవుని పరిచర్యకు ఇవ్వటం,
గివింగ్ గురించి నేను ఒక 3 ప్రసంగాలు చేశాను నేను మా రెగ్యులర్గా ఉన్నటువంటి సంఘంలో. అంటే ఎట్లా ఇవ్వాలి, ఎట్లా ఇవ్వకూడదు, ఎట్లా ఇస్తే అనే దాని గురించి ఆర్ స్టాన్లీ గారు చాలా మంచి రాశాడు అనమాట. ఆ బుక్లో నుంచి నేను సంగ్రహించి చెప్పాను. దేవుని చిత్తం అయితే మీకు అది ఒక వాట్సాప్లో నేను పంపించడానికి ప్రయత్నం చేస్తాను. ఆత్మ సంబంధమైనటువంటి బలి ఏదంటే దేవునికి ఇవ్వటం, దేవునికి ఇచ్చినట్లుగా ఇది దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగముగా ఉన్నది అంటున్నాడు. యాగం అంటే బలి అని మనం చెప్పుకున్నాం. నీకుండవన్న మనకు పాత నిబంధన అంతా కూడా దశమ భాగాల గురించే మాట్లాడుతుంది. కొత్త నిబంధనలో ఆ మాట ఎక్కడ లేకపోయినా నీకు సమృద్ధి కలిగిన కొలది, నీకు ఇష్టమైనటువంటి ప్రేరేపణ కొలది నువ్వు ఇవ్వచ్చు అని చెప్తా ఉన్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం చూస్తాం ఒక మాట. 1 కొరింథీ 9వ అధ్యాయము 9వ వచనం, 9-10 వచనాలు చదవండి. 1 కొరింథీ 9వ అధ్యాయం 9. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాటలు రాయబడి. మన కొరకే, ఎడ్ల కొరకు రాయలేదు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. కళ్ళము త్రొక్కుచున్నటువంటి ఎద్దు మూతికి చిక్కం పెట్టద్దు. మీరు కళ్ళము దున్నుతున్నటువంటి ఎద్దు మూతులకి చిక్కం పెడతారు, లేదంటే నేనైతే చూసినాను ఎద్దు మూతికి, ఎందుకంటే ఆ మొక్కల్ని తినకూడదని చెప్పి ఎద్దు మూతికి చిక్కం పెడతారు. అయితే మనము దేవునికి ఇచ్చేటటువంటి విషయంలో చిక్కం పెట్టుకుంటున్నాం. ఎక్కడైతే నువ్వు వాక్యము వింటున్నావో, ఎక్కడైతే నీవు రొట్టె విరుస్తున్నావో అది నీ స్థానిక సంఘం అవుతుంది. ఆ సంఘములోనే నీవు ఏమి అవసరం ఉన్నదో, ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తునికి ఏమి అవసరం ఉన్నదో ఆ అవసరమైనటువంటి వస్తువులు ఎఫెప్రదీతు వల్ల పంపారు. అది దేవునికి ఇష్టమైనటువంటి యాగము, ప్రీతికరమైనటువంటి యాగం. ఇక్కడ ఒక లైట్ లేదు అనుకుందాం. సపోజ్ మౌంట్ సీనా చర్చిలో ఒక లైట్ లేదు, కానీ ఎక్కడో ఆన్లైన్ ఉన్న సేవలకి 10 లైట్లు పంపిస్తారా లేదు? నేను కూడా పంపానండి బాబు. నేను కూకట్పల్లిలో ఉన్నప్పుడు నేను ఒక టెంపుల్కి పోయినా. ఇక టెంపుల్ అంటే మీకు అర్థమైపోయింది. అంటే నేను అక్కడ ఉన్నాను, అంటే నేను ప్రేరేపించబడి నేను ఇంకోటి చేసి నేను అప్పుడు ఒక సంఘానికి వెళ్ళేవాడిని, డిఫరెంట్ సంఘాలకు వెళ్ళేవాడిని. నాకు ఎక్కడ ప్రేరేపణ ఉంటే అక్కడ ఇచ్చేవాడిని. కానీ ఒక స్థానిక సంఘ కాపరు ఉన్నాడు, ఒక సంఘం ఉన్నది. నీకు ఆ సంఘంలో ఏమి అవసరత ఉన్నదో ఆ అవసరాన్ని గుర్తించకుండా, అవసరాన్ని తీర్చకుండా నీ మూతికి చిక్కం పెట్టుకొని బయట నేను సేవ చేస్తానంటే అది ఇష్టమైన యాగం అవుతుందా? అది ప్రీతికరమైనది అవుతుందా? ఒకవేళ ఇక్కడ అవసరం తీరింది అనుకుందాము, నువ్వు దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరు అవసరతలో ఉన్నారు, అది నువ్వు ప్లాన్ చేసుకోవాలి. అందుకే గళితులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి విషయంలో పౌలు భక్తుడు గళిత సంఘానికి చెప్తా ఉన్నాడు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వవలెను. వాక్యోపదేశము పొందువాడు అంటే కాంగ్రిగేషన్. వాక్యోపదేశకునికి మంచి పదార్థములన్నింటిలో ఏమివ్వాలి? భాగం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి కానుక అనేటటువంటి ఎవరైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి జవాబు ఇదే. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇవ్వాలి అని రాస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు ఎక్కడ ఇవ్వమని ప్రేరేపణ ఇస్తే అక్కడ అవసరతను గుర్తెరగాలి. అవసరతను గుర్తెరగకుండా నేను ఇచ్చేస్తాను ఆయన చెప్పాడు. ఇంకోటి తెలుసా, ఆశీర్వాదము అనేది ఇస్తేనే వస్తుంది అని అంటే పొరపాటు. నేను ఆల్రెడీ ఆశీర్వదించాడు కాబట్టి నువ్వు ఇస్తున్నావు. నీ ఉద్యోగం ఆశీర్వదించినాడు, నీ వ్యాపారం ఆశీర్వదించినాడు, నీ పొలం ఆశీర్వదించినాడు. ఉన్నాయి కదా ద్వితీయోపదేశ కాండంలో ఇవన్నీ ఆశీర్వాదాలే. ఇవన్నీ వస్తేనే నువ్వు ఇక్కడ కూర్చున్నావు. మళ్ళీ దేవుడు ఆశీర్వదిస్తే ఇస్తా, నాకు ఉద్యోగం ఇస్తే నేను ఇది ఇస్తా అంటే బిజినెస్ డీల్ జరుగుతుంది, పార్ట్నర్షిప్ డీడ్ జరుగుతుంది కదా. పార్ట్నర్షిప్ డీడ్ రాసుకుంటారు తెలుసా? నేను కూడా పార్ట్నర్షిప్ డీడ్ రాసుకున్నాను. నేను ఒక షోరూమ్ ఓపెన్ చేసినప్పుడు పార్ట్నర్షిప్లో పెట్టినాం. పార్ట్నర్షిప్ డీడ్ అంటారు దాన్ని. ఆ డీడ్లో వర్కింగ్ పార్ట్నర్స్గా ఒక డీడ్ రాసుకుంటారు. ఆ డీడ్ దేవుడు ఏమన్నా బిజినెస్ మ్యానా?
బిజినెస్ మ్యాన్ కాదు కదా. మన బిజినెస్ సువార్త అనేది బిజినెస్. సువార్త ప్రకటించడం అనేది మన బిజినెస్. ఆ బిజినెస్ నువ్వు చేయాలి. సువార్త ప్రకటనలో నువ్వు వాక్యోపదేశము పొందుతున్నావు కనుక వాక్యోపదేశము ఇచ్చేటటువంటి వాళ్ళకి నీకు ఏం అవసరం ఉన్నదో అవసరాన్ని గుర్తెరిగి ఇవ్వగలిగితే అది దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమై ఉన్నది అని రాస్తాడు. అప్పుడు నువ్వు ఇష్టమైన యాగము సమర్పించినట్లు. అది ఆత్మ సంబంధమైనటువంటి 3వ బలి. 4వ బలి చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. అనగా ద్వారా ఎల్లప్పుడంట స్తుతి యాగము అని రాశాడు. 4వ ఆత్మ సంబంధమైన బలి స్తుతి యాగం. స్తుతి యాగం అంటే దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి? ఈ వచనము 13వ వచనం, 15వ వచనం, 14వ వచనం చదవండి ఒకసారి. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్నాము కనుక మనం ఏం చేయాలంటే మనకు 10వ వచనంలో మనకొక బలిపీఠం ఉన్నదని రాస్తాడు. 13వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం. మనకొక బలిపీఠం ఉన్నది. దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. ఇప్పుడు వేటి రక్తము జంతువుల కళేబరము శిబిరము వెలుపట దహించబడినట్లు యేసయ్య కూడా శిబిరము వెలుపట శ్రమపడ్డాడు. మనము కూడా యేసువలే నిందలు, యేసువలే శ్రమలు, యేసువలే అవమానాలు మనకందరికీ తప్పనిసరిగా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా శ్రమలలో కూడా నువ్వు స్తుతియాగం చేయాలి. నిందలలో కూడా స్తుతియాగం చేయాలి. అవమానంలో కూడా స్తుతియాగం చేయాలి. తప్పనిసరిగా మనము అనుభవిస్తాం. మనము శ్రమలను అనుభవించుటకే అపాయింట్మెంట్ చేయబడ్డాం. ఒక ఉద్యోగానికి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, ఉద్యోగంలో సెలెక్ట్ అయిన తర్వాత నీకు ఇచ్చేటటువంటి మొట్టమొదటి లెటర్ అపాయింట్మెంట్ లెటర్. ఇస్తారా లేదా? ఇస్తారు, అపాయింట్మెంట్ లెటర్. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో అంటాడు, వీఆర్ అపాయింటెడ్ ఫర్ స్ట్రగులింగ్స్ అంట, సఫరింగ్స్ అంట. అంటే మనం అపాయింట్ చేయబడ్డటువంటి వాళ్ళు. నేను ముందే చెప్పాను కదా, మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినా కూడా మనము నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మనము పునాదులు గల పట్టణం కొరకై అబ్రహాం ఏ విధంగా ఎదురు చూస్తున్నాడు, ఆ విధంగానే మనం ఎదురు చూస్తున్నాం. మన పౌరస్థితి ఇక్కడ కాదు, మన పౌరస్థితి పరలోకమందున్నదని గుర్తెరిగి నిందలలో, శ్రమలలో, అవమానాలలో అన్నింటిలో నీవు స్తుతియాగము చెల్లించాల్సిన వారమై ఉన్నాం. అందుకే పరిశుద్ధమును అనుకూలమునైన ఆత్మ సంబంధమైన 4వ బలి మనము స్తుతియాగము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలి. ఎల్లప్పుడూ స్తుతించాలి. ఎల్లప్పుడూ అన్న దానికి ఇంకా వేరే మీనింగ్ ఏం లేదు. అప్పుడప్పుడు అంటే వేరే మీనింగ్ ఉంటుంది. ఎల్లప్పుడూ అంటే ఆల్వేస్. ఏ స్థితిలోనైనా దేవుని స్తుతించాలి. కష్టం వస్తే స్తుతించాలి, అవమానం వచ్చినా స్తుతించాలి, నీకు లాస్ అయినా స్తుతించాలి. లాభం వస్తే స్తుతించడం కాదు. లాభం వస్తే ఎవరైనా స్తుతిస్తారు, కానీ లాస్ వచ్చినా కూడా స్తుతించాలి. నన్ను దేవుడు ఇందుకే చేశాడా అని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, పౌలు భక్తుని ద్వారా అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో పౌలు శీలల్ని ఏం చేసినారు? అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో వాళ్ళని ఎందుకు జైల్లో వేసినారు? 16వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమన్నాడు. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. ఇక్కడ 16వ అధ్యాయంలో 16వ వచనంలో, మేము ప్రార్థన స్థలమునకు వెళ్ళుచుండగా దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుకొనుచున్న ఒక చిన్నది మాకు కనబడ్డది. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులను సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు నాకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారు అని కేకలు వేసి చెప్పాను. ఆ దయ్యం పట్టినటువంటి చిన్నదాన్ని వాళ్ళు విడిపించారు. విడిపించిన దాన్ని బట్టి వారి మెడలో
దండలేసి సన్మానం చేశారు. అదే కదా జరిగింది, చేయలేదా? ఏం చేశారు? దండలేదు, బండలేశారు. ఏమేశారు? బండలేశారు. బండలేసి ఎక్కడికి పట్టుకెళ్ళారు? జైలుకు పట్టుకెళ్ళారు. ఇక్కడ 16వ అధ్యాయం 25వ వచనంలో దేవునికి ఏం చేస్తున్నారు? 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. దేవుడు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి, ఏదైతే నీకు దేవుడు అనుగ్రహిస్తాడో దాన్ని బట్టి దేవునికి స్తుతియాగం చెల్లించాలి. ఇదంతా ఎలా సాధ్యమైంది? స్తుతియాగం చెల్లించడము రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకై జరుగుతున్నవని రాశాడు. ఇది మేలు కొరకే జరిగింది. ఆ మేలేంటి? జైలు అధికారి కదా రక్షించబడటం. ఈ సంఘము ఇక్కడ పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చను. తర్వాత ఈ సంఘంలో ఒక చిన్నది బీదామె, ఈ దయ్యం పట్టిన ఆమె. తర్వాత ఇదే లుస్త్రాలో ఎవరుంటారు తెలుసా? ఇంకొక ఆవిడ జాయిన్ అవుతుంది ఇదే సంఘంలో. ఆమె ప్లస్ ఈమె బీదరాలు, తర్వాత జైలు అధికారి, ముగ్గురు. ఒక ధనవంతురాలు ఉంటుంది ఇదే పై వచనాల్లో మీరు చూస్తే. తర్వాత చిన్నదేమో బీదరాలు, తర్వాత జైలు అధికారి రక్షించబడతారు. ముగ్గురు ఆ సంఘంలో చేర్చబడతారు. అక్కడ సంఘం స్టార్ట్ అవుతుంది. దేవుడు ఈ మేలును అనుగ్రహించడానికి దేవుడు వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాడు? జైలుకు తీసుకెళ్ళాడు. నేను పొరపాటు చేయలేదు, నేను అన్యాయం చేయలేదు, నన్ను అనవసరంగా నిందలేశారు, నన్ను జైల్లో పెట్టారు, నా మీద కంప్లైంట్ ఇచ్చారు, ఇస్తారు. అయినా కూడా దేవుని స్తుతించాలి. ఆ టైంలో నేను బయటికి రాని చెప్తా, బయటికి వచ్చినాక నువ్వు చెప్పేది ఏం లేదు. దేవునికి తీర్పుకి అప్పగించేయాలి అంతే. ఒక రేడియో ప్రసంగికుడు జి జాన్ గారు అని, ఆయన రేడియో ప్రసంగికుడు. ఆయన ప్రసంగం చేయడానికి పక్కూరికి వెళ్ళాడు. పక్కూరికి వెళ్ళొచ్చే లోపల ఇంట్లో దొంగలు పడి దొంగతనం అంతా చేసుకొని ఇల్లంతా ఖాళీ చేసి పెట్టేశారు. ఈ లోపు వస్తూ దారిలోనే ఈ విషయం తెలిసింది. హడావిడిగా ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏమీ లేదు, అంత ఖాళీ. ఈయన ఎక్కడికి వెళ్ళాడు? సేవకి వెళ్ళాడు కదా, వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. వాక్యం చెప్పడానికి పోతే దేవదూతలు 34వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ దూత ఈయన చుట్టూ కావాలంది. మరి ఇంటికి ఎవరు కావాలి? లేరు, ఎవరు లేరు. కానీ దేవుడు ఆయన పరిచర్యలో ఆయన్ని అద్భుతంగా అక్కడ ప్రసంగికుడిగా వాడుకుంటున్నాడు. దొంగతనం జరిగింది. ఆయన ఇంటి ముందు మోకరించి ఏమన్నా తెలుసా? ప్రభువా, దీన్ని నా జీవితంలో అనుమతించావు, దీని ద్వారా నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉంటే నాకు నేర్పించు ప్రభువా అని అన్నాడు. ప్రభువా, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోయే లోపల దొంగలు అక్కడ ఉండాలా? ఆమేన్ అనండి. ఎక్కడ ఉండాలంట? నేను పోలీస్ స్టేషన్ పోతున్న ప్రభువా, నేను పోయే లోపల దొంగలు అక్కడ ఉండాలా, నా సామాన్ అక్కడ ఉండాలా, నా పోయిన బంగారం అక్కడ ఉండాలా అని ప్రార్థించలేదు. పోయింది, నేను నీ పనికి పోయినా, నేనేమి విహారయాత్రకి ఏం పోలేదు, నేను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పోయినా, నాకేమో ఇట్లా జరిగింది, దీని ద్వారా నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో నాకు చెప్పు. అందుకే మన జీవితంలో ఏం జరిగినా దేవుని స్తుతించాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి బలి. అది ఆత్మ సంబంధమైన 4వ బలి. ఇకపోతే చివరి బలిని మనం చూసుకొని ముగించుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకార ధర్మము చేయుట అనేది దేవునికి ఇష్టమైనటువంటి యాగం. అవసరతలో ఉన్నవారికి ఉపకారము ధర్మము చేయాలంట. ఇది దేవునికి ఇష్టమైనటువంటి బలి. అయితే అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో ఒక ప్రవక్త చెప్తున్నాడు. 11వ అధ్యాయం 27వ వచనం.
27వ వచనం ఆ చూస్తే, దినములయందు ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేములో నుండి అంతియొక్కకు వచ్చిరి. వారిలో అగబు అని ఒకడు నిలువబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. మన సహోదరులు అక్కడ ఉన్నారు, అంత్యోకులో ఉన్నారు. యెరూషలేము నుండి అంత్యోకుకు ఒక భక్తుడు వచ్చినాడు, ఆయన పేరు అగబ్. ఆ అగబ్ ఏమంటే, మన తోటి విశ్వాసులకి కరువు రాబోతుంది, మనము ఖచ్చితంగా వరకు మనం శక్తి కొలది మనము వారికి సహాయం పంపాలని చెప్తున్నాడు 29వ వచనంలో. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యూదులలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుట నిశ్చయించుకొనెను. శక్తి కొలది నీకు ఏమి ఇవ్వగలిగితే అది మనము ఉపకారమును ధర్మమును చేయుట దేవునికి ఇష్టమైనటువంటి బలి, అది యాగం. నీ ప్రేమ క్రియల రూపంలో ఉండాలి, అంతే కదా. ప్రేమ క్రియల రూపంలో ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని అంటాడు. కాబట్టి మన సంఘంలో ఉన్నటువంటి పేదవారిని, విధవరాండ్రని మనము కరుణించాలి. హ్యాండిక్యాప్డ్ కూడా ఉంటారు, కొంతమంది వికలాంగులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మనం చేయగలిగినంత, వాళ్ళ అవసరతలో ఉంటే వాళ్ళకి చేయగలిగినంత ఉపకారము మనం చేయాలి. చాలామంది దినాల్లో విశ్వాసాన్ని క్రియారూపంలో చూపించడంలో విఫలమైపోతూ ఉన్నాం. కాబట్టి మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూసుకొని మనం ముగించుకుంటాం. మొదటి యోహాను రాసిన పత్రిక. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. మీలో ఎవరైనా మర్డర్ చేశారా? చేయలేదా? ఎవరు చేశారా? మర్డర్ చేయలేదా? ఈ వాక్యం ఏం చెప్తుందండి, చదువు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. మర్డర్ చేసిన వాళ్ళు ఏమంటారు? హంతకుడే అని అంటారు కదా. సహోదరుణ్ణి ద్వేషిస్తే నీవు నేను ఎవరు? మర్డరర్స్, అంతే కదా. నరహంతకులం. సహోదరుణ్ణి ద్వేషిస్తే నరహంతకుడు అని అంటున్నాడు. అందుకే చదవండి. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదని. కాబట్టి మనము సహోదరులను ప్రేమించాలి. అంటే సహోదరులు అనగానే తోడబుట్టిన వాళ్ళు అని మీరు అనుకోవచ్చు. మనము సంఘముగా కూడి వచ్చినప్పుడు మనమందరము ఆత్మీయ సహోదరులం. కాబట్టి ఎవరు ఏ అవసరతలో వచ్చినారో అవసరాన్ని గుర్తెరగాలంట. అవసరాన్ని గుర్తెరిగినప్పుడే మనం సహాయం చేయాలి. విశ్వాసము ఉంటుంది. ప్రార్థన చేద్దాం, అక్క మీకు చాలా అవసరం ఉంది కదా, అన్న మీకు చాలా అవసరం, ప్రార్థన చేస్తాం బ్రదర్, ప్రార్థన చేస్తాం ప్రార్థన. కొంత ఇవ్వాలి. కొంత ఇవ్వకుండా మనం గుప్పిల్ని బిగపట్టుకుంటే ఇంకేమొస్తుంది? నీ ప్రేమ, విశ్వాసం అనేది క్రియారూపంలో చూపించలేకపోతున్నాం. కాబట్టి నీ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? నరహంతకురాలా అని అనకముందే మన ప్రేమ, మన విశ్వాసము క్రియారూపకంగా మనం చూపించాలి. ఉపకారమును ధర్మం అంటే భవతి భిక్షాందేహి అని అంటారా లేదా? అంటే ఈ పదాలు ఇప్పుడు వాడట్లేదు. ఇప్పుడు అప్పట్లో వాడేవాళ్ళు భవతి భిక్షాందేహి అని, ఇప్పుడు వాడట్లేదు. అమ్మ 1 రూపాయి, అయ్యా 1 రూపాయి కూడా పోయింది, ఇప్పుడు 10 రూపాయలు కదా, 10కి వచ్చింది. లాస్ట్కు పేటిఎం, ఏటీఎం కూడా అయిపోతుంది. కాబట్టి నీ దగ్గరికి ఎవరైనా అవసరతలో వచ్చినప్పుడు పక్కింటికి పోయిరా అయ్యా అంటారా లేదా? అన్నావా? మనం కూడా అన్నాం లేదా? ఇప్పుడే అన్నం ఉడుకుతుంది, పక్కింటికి పోయిరా అని అంటాం. రాత్రి మిగిలిపోయింది ఏమీ లేదు, పక్కింటికి పోయిరా అన్నాం లేదా? అన్నాం. అవసరమైతే దాన్ని పడేస్తాం, కానీ ఆడికి ఆకలి తీర్చాము. ఉపకారము ధర్మం చేయాలి. సామెతల గ్రంథంలో అంటాడు, దరిద్రుల మొర వినని వాని మొర నేను వినను అని అంటాడు. దరిద్రుల మొర వినని వాని మొర నేను వినను అని అంటాడు. అందుకే వాడికి అవసరం ఉంటే రూపాయి దానం చేయి, ఒకవేళ భోజనం పెట్టాలనుకుంటే పెట్టు,
రూపాయి ఇవ్వాలనుకుంటే ఇవ్వు. అది ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోతారేమో మీరు, దాన్ని జ్ఞాపకం చేసుకోండి అని. ఇదే దేవునికి ఇష్టమైనటువంటి 5వ ఆత్మ సంబంధమైన బలిగా దేవుడు చెప్తా ఉన్నాడు. 5 రకాల ఆత్మ సంబంధమైన బలులను మనం చూసినాం. 1, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలి. 2వది, మన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించుకోవాలి, అది 2వ ఆత్మ సంబంధమైన బలి. 3వది, దేవునికి ఇవ్వటము అనేది 3వ ఆత్మ సంబంధమైన బలి, దేవుని పరిచర్యకు ఇవ్వాలి. 4వది, ఏ పరిస్థితిలోనైనా స్తుతిని మనము చెల్లించాలి, స్తుతి యాగము చెల్లించాలి. ఇకపోతే చివరిది, ఉపకార ధర్మము చేయటము దేవునికి ఇష్టమైనటువంటి బలి. నూతన నిబంధన యాజకులంగా మనల్ని చేసినటువంటి దేవునికి మనసారా స్తుతిస్తూ ఆత్మ సంబంధమైన బలులను మనం ప్రతి దినము అర్పించుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. జాషువా గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా ఉన్నాను. మహోన్నతుడా, మహాగణుడా, మహా అధిపతి, మీకు వందనాలు అయ్యా. మీరు మాట్లాడిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. అయ్యా, నిజంగా ఏమి యాగంగా బలియాగంగా మీకు అర్పించాలి అయ్యా. మరి సూటిగా అయ్యా మాతో మాట్లాడారు. ఈ ఆదివారపు దినాన, ఆరాధన దినాన అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు తండ్రి. నిజంగా మా ఆత్మీయ ఎదుగుదలలో అయ్యా మరి ఈ వాక్యము ఎంతగానో ఉపయోగపడిందని మేము విశ్వసిస్తున్నాము అయ్యా. నిజంగా ప్రభ మరి ప్రతి వాక్యాన్ని బట్టి అయ్యా మరి ప్రతి మాటను బట్టి ప్రభ నిజంగా మేము మీకు వందనాలు తెలియజేస్తున్నాము అయ్యా. మరి విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభ అయ్యా. మరి నిజంగా ఇది మా జీవితాలలో ఫలించే భాగ్యాన్ని దయచేయండి ప్రభ అయ్యా. మమ్మల్ని మేము చెక్ చేసుకున్నాం అయ్యా. మమ్మల్ని మేము అయ్యా మరి ఎలాంటి మిస్టేక్స్ చేశాము అయ్యా వాక్యపరంగా అయ్యా. మరి మా ఆత్మీయ ఎదుగుదలలో ప్రభ మేమైతే ఎన్నిసార్లు ప్రభ ఈ వాక్యం పట్ల ప్రభ ఎంతగానో నిజంగా కింద ఉన్నామని అర్థమవుతుంది అయ్యా. మరి ఈ వాక్యం విన్న మేము అయ్యా మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయకుండా అయ్యా మరి ఈ వాక్యము ద్వారా ప్రభ మరి మేము మా జీవితాలను అయ్యా మరి మమ్మల్ని మేము కట్టుకున్నామని నమ్ముతున్నాం అయ్యా. మరి ప్రత్యేకంగా ప్రభ మరి వాక్యము ద్వారా మాతో మాట్లాడిన మా దేవ మీకు వందనాలు అయ్యా. ప్రత్యేకమైన కృతజ్ఞతలు ప్రభ అయ్యా. మరి ఇది మొదలుకొని ప్రభ మరి ఈ వాక్య ప్రకారము జీవించే జీవితాన్ని ప్రభ ఇక్కడ ఉన్న మా అందరికీ మీరు దయచేయమని అయ్యా. ఈ వాక్యాన్ని మా జీవితాల్లో ఫలింప చేయమని అయ్యా వాక్యాన్ని అందించిన అయ్యగారిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ విన్న మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనమని అయ్యా. మరి ఈ చిన్న ప్రార్థనను యేసయ్య నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.